నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. టీడీపీ వాళ్ళు ముగ్గురు ఎమ్మెల్సీ పేర్లను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ వాళ్ళు కొన్ని దుష్ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు ఈ ఎమ్మెల్సీల మీద. అయితే అందులో కొన్ని మనం ప్రస్తావించుకున్నట్లయితే, ఒకటి, సీనియర్స్ కి హ్యాండ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, జూనియర్స్ ని తీసుకొచ్చి అధికారాన్ని అప్పచెప్తున్నారు, ఈ ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చారు అంటూ. రెండవది, బాగా డబ్బులు తీసుకొని ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు, అంటే ఎమ్మెల్సీ టికెట్లని డబ్బులకి అమ్ముకున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటూ మరో ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఇక మూడవది, వాళ్ళకి అధికారం కోల్పోయిన తర్వాత కూడా స్త్రీల మీద దూషించడం అనేది మానుకోలేకపోతున్నారు. అది ఎందుకు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే గ్రీష్మ గారిని ప్రస్తావిస్తూ, గ్రీష్మ గారి గురించి చెప్తూ, తొడలు కొట్టే వాళ్ళకి, బూతులు తిట్టే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకే చంద్రబాబు నాయుడు గారు టికెట్లు ఇస్తారు, మిగిలిన ఎవరికి టికెట్లు ఇవ్వరు అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆవిడ గురించి మీరు మాట్లాడే ముందు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ సందర్భంలో ఆవిడ అన్నారు అనేది కూడా మనం గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యం. అసలు ఈ వైసీపీ వాళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో, ఈ దుష్ప్రచారాన్ని ఎలా చూడాలి, అసలు వాస్తవం ఎంత ఇందులో? చంద్రబాబు నాయుడు గారు కొత్త వాళ్ళకే ఎమ్మెల్సీ టికెట్లు ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? ఎందుకంటే ఆయన పార్టీలో ఆల్రెడీ ఎమ్మెల్యేలు, మంత్రులు కొత్త వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్సీలో కూడా తీసుకొచ్చారు. సో దీని వెనుక కారణాలు ఏంటి అనే విషయాలు డిస్కస్ చేయడానికి మనతో పాటు ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. మాణిక్ గారు, టీడీపీ వాళ్ళు ఎమ్మెల్సీ టికెట్లని ఖరారు చేశారు, ముగ్గురు అభ్యర్థుల్ని పేర్లు చెప్పారు. అయితే ఈ సందర్భంలో వైసీపీ వాళ్ళు చాలా దుష్ప్రచారాలు చేయడం మార్నింగ్ నుండి చూస్తున్నాం మనం సోషల్ మీడియా వేదికగా. అసలు ఏంటి, ఎలా చూడాలంటారు వీటిని? ఫస్ట్ ఆఫ్ ఆల్, జగన్మోహన్ రెడ్డి గారికి, భారతిరెడ్డి గారికి ఓటమి పాలైన, అంటే భారతిరెడ్డి గారు అంటే ఆవిడ రాజకీయాల్లో లేకపోయినా ఆయనలో భాగం కనుక అంటున్నాను. ఫస్ట్ వాళ్ళకి నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు అనుకో, మీరు మారరు అంతే. ఇంకా ఎందుకనంటే వాళ్ళ నైజం ఫస్ట్ నుంచి కూడా విషాన్ని స్ప్రెడ్ చేయడమే. సార్, ఇప్పుడు ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థులను ముగ్గురిని ప్రకటించారు. టోటల్ 5 ఉంటే పొత్తులో భాగంగా జనసేనకి నాగబాబు గారికి ఇచ్చారు, అలాగే బీజేపీ తరఫున సోము వీర్రాజు గారికి ఇచ్చారు. మిగతా 3 టీడీపీ నేతలు, బిటి నాయుడు గారు, అలాగే కావలి గ్రీష్మ గారు, బీద రవిచంద్ర గారు. అయితే వీళ్ళకి ఇచ్చే నేపథ్యం ఒకసారి నేను చెప్తాను. వాళ్ళు ఏం ఎలిగేషన్ చేస్తున్నారు? డబ్బులు, 100 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారని, బూతులు తిట్టే వాళ్ళకి, తొడలు కొట్టే వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పడమే కానీ ఆయన ఫాలో ఓవర్ అని చెప్పి సాక్షి పేపర్లో రాశారు, సిగ్గు లేకుండా రాశారు. అయితే నేను ముఖ్యంగా ఈ వ్యక్తులు వాళ్ళ నేపథ్యం నేను బ్రీఫ్గా చెప్తాను. ఫస్ట్ కావలి గ్రీష్మ గారి గురించి మాట్లాడుకుంటే, వాళ్ళ తల్లి గారు ప్రతిభా భారతి గారు దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక నికార్సైన, ఒక మంచి రాజకీయాలు చేసేటువంటి తేదేపా లీడరు. ఆవిడ మంత్రిగా పనిచేశారు, శాసనసభ స్పీకర్గా పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అయితే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి దళితులు అంటే చాలా హీనం అనమాట. ఆవిడ నిజాయితీ కలిగినటువంటి స్పీకర్గా పనిచేశారు. ఆవిడ కూతురే కావలి గ్రీష్మ గారు. అయితే ఈ కావలి గ్రీష్మ గారి మీద స్పెసిఫిక్గా ఎందుకు కోపం అని అంటే, ఫస్ట్ దళితురాలను ఒకటి, బాగా ఉన్నత విద్యావంతురాలు ఒకటి, వాళ్ళ మదరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్పీకర్గా ఉన్నారు. అయితే దళితురాలని చెప్పేసి స్పీకర్ని ఎవరైనా రెస్పెక్ట్ చేయాల్సిందే. అయితే అప్పుడు ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిభా భారత్ గారిని డామినేట్ చేస్తూ లూజ్ టంగ్ వాడారు, ఆమె డామినేట్ చేయబోయి. అయితే ఆవిడ చాలా అగ్రెసివ్గా నోరు మూయించారు ఆవిడకున్నటువంటి అధికారంతో. అదొక కోపం ఉంది. అంటే రాజశేఖర రెడ్డిని ఎవరైనా వాళ్ళ కుటుంబాన్ని గట్టిగా ప్రతిఘటించకూడదు అనమాట. ఒక దళితురాలు ఏంటి ప్రతిఘటించారు యాజ్ ఎ స్పీకర్గా, అదొక కక్ష ఉంది. అయితే మహానాడులో గ్రీష్మ గారు చాలా ఆవేశంగా, బాధలో అగ్రెసివ్గా మాట్లాడిన మాట వాస్తవం. ఎందుకు ఏమన్నారంటే, ఆవిడ నిజంగా తొడగొట్టారు. ఒక నికార్సైనటువంటి దళితురాలుగా, పార్టీ హార్డ్ కోర్ కార్యకర్తగా ఆవిడ క్లారిటీ కూడా ఇచ్చారు ఇదే రోజు ఒక మీడియా ఛానల్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ. నిండు గర్భిణి తను, ప్రజెంట్ 9 నెలల గర్భిణి అని కూడా చూడకుండా, దళిత ఆడబిడ్డని కూడా చూడకుండా సాక్షి పేపర్లో ఇష్టానుసారంగా రాశారు, లెక్క లేకుండా ఆవిడని క్రిటిసైజ్ చేస్తూ. అయితే ఆవిడ్ని ఏమన్నారనంటే, ఆవిడ ఎక్స్ప్లెయిన్ ఏమి ఇచ్చారంటే, నేను ఏ సందర్భంలో అన్నాను అని చెప్తూ, గతంలో వైఎస్ఆర్సీపీ పాలనలో టీడీపీ మహిళా నేతగా ఒక డిబేట్లో మాట్లాడుతున్నారు. వైసీపీ హయాంలో మహిళలపై అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయి, రేపులు ఎక్కువ జరుగుతున్నాయని తను మాట్లాడితే, ఒక వైసీపీ లీడర్ ఏమన్నారంటే, డిబేట్లో ఉన్న వ్యక్తి, ఏం నిన్ను రేపు చేశారా అని మాట్లాడారు.
ఆ సందర్భంలో తను ఆవేశంగా మాట్లాడారు. మంచి విషయం గురించి, సమాజంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని ప్రశ్నించడానికి అత్యాచారానికి గురైన వ్యక్తే మాట్లాడాలా అని కూడా తను క్లారిటీ ఇచ్చారు. ఆ సందర్భంలో తను అడిగితే అసలు ఆ వైసీపీ లీడరు మనిషేనా, అట్లా అనొచ్చా? అంటే ఒక ప్రాబ్లమ్ని ఒక మహిళగా ఎక్స్ప్రెస్ చేస్తే అత్యాచారాలు జరుగుతున్నాయంటే జరగట్లేదమ్మా, ఎవిడెన్స్ చూపించని చెప్పాలి. అది కాకపోగా ఆవిడనే నిన్ను రేప్ చేశారని మాట్లాడాడంట. మరి ఆ దుర్మార్గుడు ఆ విధంగా మాట్లాడంటే ఎలాంటి పాలన జరుగుతుంది? ఆ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వాళ్ళు, అది కూడా చెప్తాను నేను మొత్తం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తులకి ఆయన మంత్రి పదవులు ఇచ్చారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడతాం. అయితే అలాంటి దళితురాలకి ముఖ్యంగా పార్టీ కష్టకాలంలో వాళ్ళు చాలా కష్టపడ్డారు. బీదా రవిచంద్ర గారు కావచ్చు, గ్రీష్మ గారు, లోకేష్ గారు టీం, ఆయన యువగళం పాదయాత్రలో కావచ్చు, పార్టీలో ఒక రకంగా గొంతెత్తి మాట్లాడితే వాళ్ళని అణిచివేసి అవసరమైతే ఏమైనా చేసేటువంటి ఆ రోజుల్లో వీళ్ళు గళమెత్తి టీడీపీ తరఫున, క్యాడర్ తరఫున, కార్యకర్తల తరఫున నాయకుడిగా అండగా వెంట నిలిచిన వ్యక్తులు. అందుకని వీళ్ళ కష్టాన్ని గుర్తించి సమీకరణలో భాగంగా, అంటే చాలా మంది ఆశావహులు ఉన్నారు, చాలా మంది పార్టీ కోసం సేవలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళకి ఎందుకు ఇచ్చారనంటే సామాజిక వర్గం ఒకటి, ప్రాంతాల కవరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 ప్రాంతాలకు సంబంధించిన, ఉత్తరాంధ్రకు సంబంధించి కావలి గ్రీష్మ గారికి ఇచ్చారు, రాయలసీమకు సంబంధించి బీటీ నాయుడు గారికి ఇచ్చారు, దక్షిణ కోస్తాకు సంబంధించి బీద రవిచంద్ర గారికి ఇచ్చారు. సో ప్రాంతాలు కవర్ అయినాయి, సామాజిక వర్గాలు కూడా కవర్ అయినాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా జనసేన నుంచి పొత్తులో భాగంగా నాగబాబు గారికి ఇచ్చారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ బ్రదర్. అలాగే బీజేపీకి సంబంధించి సోము వీర్రాజు గారికి ఇచ్చారు, ఆయన గతంలో కూడా ఆ పార్టీ అధ్యక్షుడిగా ఏపీకి చేశారు ఆయన. అయితే ఇది గమనించకుండా కేవలం కావాలని బురజల్లే ప్రయత్నం చేస్తూ అడ్డంగా విమర్శించటం, దళితులు ఉన్నత పదవులు అధిష్ఠించడం వాళ్ళకి ఇష్టం లేదు, బీసీలు గొప్పగా ఉండటం ఇష్టం లేదు. ఈయన సామాజిక వర్గానికి ఇచ్చుకోవడం ఈయన దిట్ట. ఈయన సామాజిక వర్గమే మొత్తం కూడా రూల్ చేయాలి. మనకు తెలుసు గతంలో కూడా ఈయన సామాజిక వర్గం తప్ప ఆయన ఛాంబర్లోకి వెళ్ళి రైట్ అవ్వడలేదంట. గతంలో ఎంపీలు అందరూ కూడా, నందిగం సురేష్ వీళ్ళందరూ కూడా గేట్ బయట ఇట్లా చేతులు కట్టుకుని ఎలా నిలబడ్డారో మనం చూసాం. అలాంటి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడేదో దళితుల మీద ప్రేమ ఉన్నట్టు, బీసీల మీద ప్రేమ ఉన్నట్టు నక్క వినయం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ వ్యక్తి మాట్లాడుతున్నారు. గతంలో ఈయన చూసుకుంటే కనుక ఈయన ఎలాంటి వ్యక్తులకు ఇచ్చాడు అంటే, ఈయన ఎన్ని డబ్బులు తీసుకున్నాడు అంటే, కొండలు గుట్టలు ఎన్ని ప్రకృతి వనరులు మొత్తం కూడా దోచుకున్నటువంటి వ్యక్తులు, అక్రమంగా డబ్బులు 1000 కోట్లు సంపాదించిన వ్యక్తులకి ఈయన ఇచ్చాడు. అలాగే బూతులు తిట్టే వ్యక్తులకు, చంద్రబాబు నాయుడు గారి మీద ఇంటి మీద దాడి చేసి, పార్టీ కార్యాలయం మీద దాడులు చేసి మారణహోమం సృష్టించినటువంటి జోగి రమేష్కి ఇచ్చాడు. అలాగే కొడాలి నాని బూతులు కేర్ ఆఫ్ అడ్రస్, అతను గుట్కా నాని అని బూతుల మంత్రి అని పేరు కూడా ఉంది అతనికి. అతను బాగా తిట్టినందుకు గాను అతనికి కూడా సన్నబియ్యం పదవి ఇచ్చాడు. అంటే పౌర సరఫరాల శాఖ మంత్రి అన్నారు. లోకేష్ గారు సన్నబియ్యం అని వాడతారు. ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అండి? అలాగే జోగి రమేష్ చెప్పుకున్నాం, కొడాలి నాని, ఇలాంటి వ్యక్తులకు ఇచ్చి జోగి రమేష్కి ఎందుకు ఇవ్వాలి అంటే, బాగా దాడి చేసి అవసరమైతే చంద్రబాబు నాయుడు గారిని కూడా హాని చేయాలని. సరే దగ్గరకుంటే కాల్ చేసేవాళ్ళు అనుకోండి, ఆయన దగ్గర ఉన్న Z+ కేటగిరీ. అయితే కొడాలి నాని అనే వ్యక్తి ఎంత నీచంగా మాట్లాడాడో మనకు తెలుసు. ఆ వ్యక్తి కూడా మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళకి పదవులు ఇస్తూ డబ్బులు దోచుకుంటూ ఇవాళ సాక్షి పేపర్లో ఏదేదో నీతులు రాస్తా ఉన్నాడు. గతంలోకి వెళ్తే ప్రియాంక గారు, మనం వీళ్ళ బాబాయ్ గారిని అతి కిరాతకంగా చంపినప్పుడు, అంటే ఎన్ని అబద్ధాలు, ఈ నీతి సూక్తులు చెప్తారు కదా, ఎన్ని అబద్ధాలు వాళ్ళు మాట్లాడతారు మనం చూద్దాం. సాక్షి పేపర్లో తెగనరికి చంపేశారు ఆయన్ని. రక్తం కూడా అదే భారతిరెడ్డి వాళ్ళ తండ్రి తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల రక్తం తోడ్చి కట్లు కట్టారు. కానీ గుండెపోటుతో చెప్తారు, అంటే వక్రీకరించడం. తర్వాత ఆ సాక్షులు మొత్తం కూడా రీసెంట్గా అది పెద్ద హాట్ టాపిక్ అయింది. మొత్తం కూడా చనిపోతా ఉన్నారు. ఎప్పటికీ 6 చనిపోయారు. ఆ 6 గురించి తప్పుడు మాటలు చెప్పాడు. అనారోగ్యంతో చచ్చిపోయారని, లేకపోతే షుగర్ దీర్ఘకాలికంగా ఉండటం వల్ల షుగర్ జబ్బు వల్ల చనిపోయారని, అంటే వీళ్ళు స్లో పాయిజన్ ఇచ్చి చంపారా ఏందనేది అది వాస్తవం, ప్రజలకు తెలుసు. కానీ సాక్షులు మొత్తం ఎందుకు చనిపోతారు? ఈ భారతిరెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ గారు చనిపోయినప్పుడు, జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానందుడు చనిపోయినప్పుడు హెలికాప్టర్లో 2-3 కిలోమీటర్లకి 5-6 కిలోమీటర్లకి హెలికాప్టర్లో చక్కర్లు కొట్టే జగన్మోహన్ రెడ్డి గారు కారులో తాపీగా తన భార్యతో కలిసి హైదరాబాద్ నుంచి నిదానంగా వెళ్ళిపోతాడు, సాయంత్రాన్ని చేరుకుంటాడు. అప్పుడు వీళ్ళ ఫోన్ కాల్స్, అవినాష్ రెడ్డి నుంచి ఫోన్ కాల్స్, ఇంకా హంతకులు కూడా చేశారో మనకు తెలియదు, వాళ్ళ ఫోన్ కాల్స్ ఇవన్నీ ఆ డ్రైవర్ ఎవరైతే ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నారాయణ అనే వ్యక్తి విన్నాడని చెప్పేసి ఆయన కూడా చనిపోతాడు, పైకి వెళ్ళిపోతాడు. వీళ్ళు మాత్రం సేఫ్గా ఉంటారు. అంటే ఇలాంటి వాస్తవాలని దాచి విచిత్రం, బాధకరమైన విషయం చెప్పమంటారండి.
వివేకానంద రెడ్డి గారు అంత దారుణ హత్యకి చనిపోయిన తర్వాత, గురైన తర్వాత సానుభూతి లేకపోగా, సింపతి లేకపోగా, అఫ్ కోర్స్ ఎలక్షన్ టైంలో గెలవడానికి మైలేజ్ కోసం మా చిన్నాయనని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేసే సంగతి మనకు తెలిసిందే. కానీ ఆయన దుర్మార్గుడు, దోషి అంటూ సాక్షి పేపర్లో, టీవీలో పుంకానులుగా ఆయన వ్యక్తిత్వ హననం జరగడానికి, అంటే ఆయన వేరే ఆవిడతో, షమీం అనేటువంటి వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, ఆవిడని పెళ్లి చేసుకున్నాడని, ఆవిడకి కొడుకు కన్నాడని, అఫ్ కోర్స్ కావచ్చు, అది వ్యక్తిగత జీవితం అయింది. అయితే చనిపోయి ఈ లోకంలో లేని వ్యక్తి గురించి మీరు అలా మాట్లాడొచ్చా? సొంత మీ చిన్నాయన కదా, మీ నాన్న తర్వాత నాన్న కదా. మా చిన్నాయన అధ్యక్ష అని అసెంబ్లీలో పెద్ద ఓవర్ యాక్షన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ సింపతితోనే గెలిచిన విషయాన్ని మర్చిపోయినట్టు. మర్చిపోయి గెలిచాక ఆయన మంచోడు కాదు, చనిపోయినటువంటి వ్యక్తి దుర్మార్గుడు, మరి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ అక్యూజ్డ్ గా ఉన్న అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి మాత్రం చాలా మంచోళ్ళు. ఈ భాస్కర్ రెడ్డి తనయుడు అవినాష్ రెడ్డి, అతను మా యొక్క మరొక చిన్నాన్న కొడుకు అధ్యక్ష, ఒక కన్ను మరొక కన్ను ఎందుకు పొడుస్తుంది అని అంటూ బీరాలు బలికి హంతకులుగా, నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తుల మీదనే ప్రేమ వలకబోస్తాడు. చనిపోయిన వ్యక్తి దుర్మార్గుడు అంటూ ఆయన పేపర్లో రాస్తాడు, భారతి రాస్తే, జగన్మోహన్ రెడ్డి రాస్తాడు. మరి ఏం చెప్పాలి? ఎందుకంటే హంతకులందరూ కూడా అందగాళ్ళు కాబట్టి. ఈ హంతకులు మంచి ఆయన మంచిగా కొంతమంది దాని మీద భయంకరమైన ట్రోల్స్ కూడా వచ్చాయి. అసలు ఒక మగ వ్యక్తి ఏమైనా అందాల పోటీలు, మగవాళ్ళ అందాల పోటీలు జరుగుతున్నాయా? మొన్న రీసెంట్ కూడా కొడాలి నాని అందగాడు అంటాడు, వల్లభనేని వంశీ అందగాడు అని చెప్తాడు. మరొక ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి దేవినేని అవినాష్ అందగాడు అని చెప్తాడు. పాపం వీళ్ళందరూ అన్ని పక్కన పెట్టేస్తే నాకు ఒకటి క్లారిటీ కావాలి సార్. డబ్బులకి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ టికెట్లని అమ్ముకున్నారు అని చెప్పేసి ఒక వార్త వాళ్ళ సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. అసలు ఎమ్మెల్సీ టికెట్లని అమ్ముకోవాల్సిన అవసరం వాళ్ళకేమొచ్చింది? అంతేసి డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం వీళ్ళకి వచ్చింది. అసలు వీళ్ళు అన్ని డబ్బులు పెట్టి కొనే స్టేజ్ లో ఉన్నారా? వాస్తవంగా ఈ డబ్బులు అనేది ఇందాక గుడ్డ కాల్చి మీద చల్లారంటారే, ఈ డబ్బుల విషయం పచ్చి అబద్ధం. ఎందుకంటే ఇందాక చెప్పాను నేను, ప్రాంతాల వారీగా, సామాజిక వర్గాల వారీగా ఆయన పదవులు ఇచ్చిన మాట వాస్తవం. అలాగే పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేసిన వ్యక్తులు వాళ్ళు, కష్టకాలంలో పార్టీ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిలబడ్డ వ్యక్తులు. అలాంటి వ్యక్తులకు ఇస్తే డబ్బులు కమ్ముకున్నారనేటువంటి ప్రాపగండాన్ని తీసుకొస్తుంది వైసీపీ పార్టీ, వాళ్ళ సోషల్ మీడియాని జగన్మోహన్ రెడ్డి ఉసుకో అన్నాడు. అయితే నిజంగా డబ్బులకే కొనాలనుకుంటే అసలు ఎమ్మెల్సీ ఏం కర్మ? ఎమ్మెల్యే పదవి కొనుక్కునేవారు కదా గ్రీష్మ గారు, మినిస్టర్ పదవి కూడా చక్కగా దళిత సామాజిక వర్గం కింద మినిస్టర్ కూడా తీసుకోవచ్చు కదా. అంటే వీళ్ళు చేసేటువంటి ఎలిగేషన్ కి తలాతోక ఉండదు, బేస్లెస్ ఎలిగేషన్ ఉంటది అనమాట. అంటే సార్ ఒకటే చెప్పండి, మీరు ఇంతకు ముందు కూడా ప్రస్తావించినప్పుడు దళితుల్ని ఆయన గడప కూడా దాటి లోపలికి రానివ్వరు, గడప బయట నుంచోబెడతారు. అంటే బహుశా చంద్రబాబు నాయుడు గారు దళిత సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ ఇవ్వడం జీర్ణించుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? అది సహించలేకనే. ఓకే, ఎగ్జాక్ట్లీ. వాళ్ళ నాన్నగారు కూడా ఇప్పుడున్న గ్రీష్మ గారు ఎవరైతే వాళ్ళు దారుణంగా ఆవిడ మీద ఎలిగేషన్ చేస్తున్నారో, వాళ్ళ మదరు ఎస్సీ సామాజిక వర్గం చెప్పాను కదా. అవును. అయితే ఆవిడని అధ్యక్ష అంటానికి కూడా ఆయన ఇబ్బంది పడ్డాడు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్. ఓకే, రాజశేఖర రెడ్డి గారు. ఓకే. ఇప్పుడు బీసీ బిడ్డ అయ్యన్న పాత్రుడు గారు అసెంబ్లీలో ఉన్నారు స్పీకర్ గా. అవును. ఆయన బీసీ అని చెప్పేసి చులకన భావం, ఆయన అధ్యక్ష అనాలి. అవును. అసలు మెయిన్ రీజన్ అది. అధ్యక్ష అని పిలవలేక అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ గా ఉన్న ఆయన్ని అధ్యక్ష అనలేరు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు గారిని కస్టోడియల్ టార్చర్ పెట్టిన విషయం మనకు తెలిసిందే. ఆయన కూడా అధ్యక్ష అని పిలవలకు, ఆయన బాగా ఈగో ప్రాబ్లం అండి ఈయనకి వాళ్ళ నాన్నకి ఇద్దరికి. అయితే అందులో వాళ్ళు విక్టిమ్స్. అంటే ఆఫ్ ద రికార్డు అన్నాడంట, ఎందుకు జగన్ గారు మీరు కొత్తగా ఎమ్మెల్యే లైన్ లో ఉన్నారు మన పార్టీ నుంచి, మీరు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళరు అని అంటే, ఒరే మనం వాళ్ళని బాగా హింసించాం, మన బాధితులు వాళ్ళ దగ్గరికి పోతే నన్ను ఒక ఆట ఆడుకుంటారు, వాళ్ళు నేను అధ్యక్ష అంటే నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే నన్ను వాళ్ళు చాలా అగ్రెసివ్ గా ఎదుర్కొన్న వ్యక్తులు, నేను వాళ్ళని చాలా హింసించాను, సో నాకు ముఖం చెల్లట్లేదు, అందుకే నేను అనలేదని చెప్పాడు. అయితే ఈ డబ్బులు ప్రస్తావన మొత్తం కూడా అబద్ధం. ఇందాక చెప్పలేదు, చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వ హననం చేశారు, చనిపోయిన వ్యక్తిని. అంత మాత్రం వదిలేరా? ఒక్కగానొక్క ఆయన కూతురు నర్రెడ్డి సునీత గారు, డాక్టర్ సునీత గారు, ఆయన అల్లుడు, ఆయన మీదనే కేసు పెట్టిన కౌన్లీళ్ళు. దీన్ని నిగ్గుదేల్చడానికి సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ వస్తే ఆయన మీద కేసు పెట్టి ఆయన మీద అభాండాలు వేస్తారు. అలాగే అవినాష్ రెడ్డి గారి ప్రాబల్యం కోసం ఈయన అసెంబ్లీలో వెనకేసుకొని వస్తాడు. అంటే మరి ఎవరు ఈయన ప్రేరేపించారు? మరి బాబాయ్ని అంత కిరాతకంగా నరికి చంపితే మరి బాబాయ్ హత్య గురించి సీఎం అయిన తర్వాత తేల్చాలి కదా. సో ఇలాంటి వ్యక్తి, మనం వీళ్ళకున్నటువంటి మానసిక వైకల్యాన్ని ఒకసారి మీకు గుర్తు తీసుకురావాలంటే, ఎలక్షన్ టైంలో కూడా అంటే వీళ్ళు ఎలాంటి తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేస్తారో చెప్పాలి. గతంలో ఎలక్షన్ టైంలో వాలంటీర్ల ద్వారా రిగ్గింగ్ జరపాలని, గందరగోళంగా
అక్రమంగా ఓట్లు కొల్లగొట్టాలని ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు ఎన్నికల విధుల్లో ఉండకూడదని హైకోర్టుకి ఆయన కంప్లైంట్ ఇచ్చారు. అవును. అప్పుడు హైకోర్టు దాన్ని వాస్తవాలను పరిశీలించి వాళ్ళు ఎన్నికల విధుల్లో ఉండకూడదని చెప్పేసి తీర్పిచ్చింది. అప్పుడు హైకోర్టుని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని చెప్పి అంటారు. అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఒక్కటి ఆలోచించండి ప్రియాంక గారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తే 53 రోజులు జైల్లో ఎందుకుంటారు ఆయన? అప్పుడే వచ్చేసిండేవారు కదా డే 1కే. సో వీళ్ళు పచ్చి అబద్ధికులు. ఓకే. అలాగే పింఛను ఇవ్వడం చేతగాక లేట్ అయితే అది చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లను ఏదో అన్నారు కాబట్టి మాకు లేట్ అయిపోయింది, ఆయన దానికి కారణం అని చెప్పేసి అనవసరంగా ఎలిగేషన్ తీసుకొస్తారు. అంటే పక్కవాడి మీద నింద పోపాలి. నింద వేయడంలో వీళ్ళు బాగా సిద్ధహస్తులు, మంచి టాలెంటెడ్ పర్సన్స్ అనమాట. ఓకే. అంతెందుకు, మరొక దళితులైనటువంటి కోడికత్తి సీన్ ఉన్నాడు. అవును. 6 ఏళ్ళు అతని లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ఒక్కసారి కోర్టుకి వెళ్ళొచ్చుగా, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటాడే, ఏం నీ దళితుల్ని నువ్వు ప్రేమించే వ్యక్తి అయితే మరి అతనికి ఒక్కసారి నువ్వు కోర్టుకి వెళ్ళి నిజాన్ని మాట్లాడవచ్చు కదా. సో ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ పదవుల విషయంలో తట్టుకోలేక చివరికి మాకు 11 వచ్చాయి. ఎమ్మెల్సీలు కూడా ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం ఇప్పుడు ఈ కూటమి సభ్యులు 5 ఎమ్మెల్సీలు కూడా వాళ్ళు విన్ అవుతారు. అది తట్టుకోలేక ఇంట్లో గుక్కబట్టి ఏడుస్తూ ఏదో ఒకటి పురోపకుండా చేయండ్ర నాయన, చేయండ్ర బాబోయ్, అసలు నేను తట్టుకోలేకపోతున్నా, నాకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీల బలం కూడా వాళ్ళకి పెరుగుతుంది, అసలు నాకు భవిష్యత్తు ఉంటుందో లేదో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని తడిగుడ్డు వేసుకొని ఏడుస్తూ ఇక వాళ్ళ వైసీపీ సోషల్ మీడియాని ఉసుకో అన్నాడు. అయితే ఇప్పుడు అలాంటి అక్రమార్కులు వైసీపీ సోషల్ మీడియా వ్యక్తులు కూడా ఉక్కుపాదంతో అణిచేసే ప్రయత్నం జరుగుతుంది, అణిచేయాలి. ఎందుకంటే ఒక వర్ర రవీందర్ రెడ్డి కావచ్చు, ఒక ఇంటూరు రవికిరణ్ కావచ్చు, చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి రెడ్డి గారి అమ్మాయి అని చెప్పేసి బాగా హల్చల్ చేసి ఆవిడ బండబూతులు తిట్టి 2 దంపతుల్ని తీసుకొచ్చి బొక్కలేశారు. ఇప్పుడు ప్రజెంట్ బెయిల్లో ఉన్నట్టుంది. అంటే ఇలాంటి సోషల్ మీడియా పేరుతోటి వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతూ ఓడిపోయిన తర్వాత కూడా టీడీపీ మీద, కూటమి జనసేన మీద ఈ విధంగా బండ బూతులు తిడుతూ ఇప్పుడు కూడా రెచ్చిపోతా ఉన్నారు. వీళ్ళందరినీ ఉక్కు పాదం అణిచేయాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. సో ఏది ఏమైనా ఈ ఎమ్మెల్సీల ఎన్నిక అనేది చాలా పారదర్శకమైంది. ఉత్తరాంధ్ర నుంచి, కోస్తా దక్షిణ కోస్తా నుంచి, అలాగే రాయలసీమ నుంచి కుల సమీకరణాలతో ఆయన తీవ్ర కసరత్తు చేసి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం గారు కేటాయించడం జరిగింది. ఇది కావాలని ఇందాక చెప్పినట్టుగా బురద జాలటం, గుడ్డ కాల్చి మీదేయటం తప్పితే మరొకటి కాదని నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.